ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5:4. కృతజ్ఞత వచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరీ మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. సమాజానికి కీడు చేసే కోణములో ఉపయోగించబడే అసభ్యమైన పదజాలాన్నే బూతులు అని చెప్పవచ్చు. ఇవి మానవ బంధాలను పాడు చేస్తూ ఉంటాయి. కొద్దిమంది వాళ్ళ వాడుక భాషలో ఒక అలవాటుగా ఈ బూతులను మాట్లాడేస్తూ ఉంటారు. కొద్దిమంది ఇతరులను దూషించే సమయంలో బూతులను మాట్లాడుతూ ఉంటారు. ఈ విధానాన్ని బైబిలు ఖండించింది. మన మాటలలో కూడా పరిశుద్ధతను కోరుకునే గ్రంథమే పరిశుద్ధ బైబిలు గ్రంథము. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి. బూతులు అని వ్రాయడానికి ముందు, అని చెప్పడానికి ముందు కోపము, దుష్టత్వము, దూషణ ఇలాంటి పదాలు కూడా వాడబడ్డాయి ఇక్కడ. అంటే కోపము, దుష్టత్వము, దూషణ ఇవి జరిగే సమయములో ఈ బూతులు వస్తూ ఉంటాయి. దూషించే సమయములో బూతులు వస్తాయి. కోపముగా ఉన్నప్పుడు కూడా బూతులు వస్తాయి. చెడు పనులు చేసే సమయములో కూడా బూతులు వస్తాయి. కాబట్టి ఈ బూతులు మాట్లాడడానికి గల కారణాలను కూడా బైబిల్ విసర్జించమని చెప్తా ఉంది. బైబిల్ గ్రంథము మాటలలో కూడా పరిశుద్ధతను కోరుకునే గ్రంథము. ఇది బూతులను నిషేధించే గ్రంథము. బైబిల్ గ్రంథములో దేవుడు మాట్లాడిన మాటలున్నాయి, దైవ ప్రేరేపణతో ప్రవక్తలు మాట్లాడిన మాటలున్నాయి, అపోస్తలులు మాట్లాడిన మాటలున్నాయి, భక్తులు మాట్లాడిన మాటలున్నాయి. ఆ మాటలలో ఎంతో చక్కని భాష, సమాధానకరమైనటువంటి భాష, సమాజానికి మేలు చేసే మాటలే వారి నోటంటా వచ్చాయి. సమాజము యొక్క మేలును కోరుకోవడానికి, అందరూ సమాధానంగా కలిసి ఉండడానికి, మానవ బంధాలు కలిసి ఉండడానికి మన మాటలలో కూడా పరిశుద్ధత ఉండాలని, బూతులు మాట్లాడకూడదని కోరుకునే చక్కని గ్రంథమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథము బూతులను నిషేధించే గ్రంథము. ఎంత చక్కటి గ్రంథాన్ని ఇచ్చిన దేవుడు స్తుతింపబడునుగాక.